నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నాము? కంటి గురించి నేర్చుకోబోతున్నాం. మీకు అన్నీ తెలియాలి కదా. చదువుకునే పిల్లలు ఎలా ఉండాలి ఏంటని. అమ్మ నువ్వు చేయను ఏదో లోపల పెట్టు. ఏంటది నీ చేతులు? నేను ప్రశ్నలు వేస్తాను. ప్రశ్నలు వేసినప్పుడు ఆలయ మొక్కలు అది శ్రద్ధగా వినాలి. ఏ బాబు ఇక్కడ కనుక ఉండాలి, నోరు ఉండాలి, చెవుడు ఉండాలి. మరి టీచర్ చెప్పింది వినాలి. మంచి చెడు చూడటానికి కళ్ళు ఉండాలి కదా. వాసన రుచి తెలుసుకోవడానికి ముక్కు వాసన రుచి అబ్బా బిర్యానీనా ఏంటి స్వీట్ అనేది ముక్కుకు ఉండాలి. మాట్లాడటానికి నోట్లో నాలుగు ఉండాలి, నోరు ఉండాలి కదా. అలాగే ఇప్పుడు మనకు కళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఇక్కడ కంటి గురించి చెప్పేటప్పుడు మీరు బాగా శ్రద్ధగా రాసిన తర్వాత ఏం చేయాలి? బ్యాగ్లో పెట్టుకోవాలి. మీరు ఆడుకునేటప్పుడు పెన్ను చేతిలోను పెన్సిల్ చేతిలోనూ ఉండకూడదు. ఎందుకంటే అది షార్ప్గా అంటే కొన అంతా కూడా చాలా సున్నితంగా స్మూత్గా ఉంటుంది. సూదిలా అది ఎక్కడ గుచ్చుకున్నా కంటి గుచ్చుకున్నా కన్ను పోతుంది. కాబట్టి మనం చదివేటప్పుడు రాసేటప్పుడు జాగ్రత్తగా మనం పక్కన వాళ్ళకు కూడా తగలకుండా దూరంగా పెట్టుకుని రాసుకోవాలి. అర్థమైందా? మళ్ళీ అయిపోగానే వెంటనే ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ఓకే. ఇక్కడ చూడండి, చిన్నప్పుడు అమ్మ పాలు నుంచి కూడా మనకు కొన్ని విటమిన్స్ వస్తూ ఉంటాయి కదా. చిన్నప్పుడే మన తల్లిదండ్రుల నుంచి శరీరము అన్నీ వస్తుంటాయి. ఆ అబ్బాయిని కూర్చొని మీరన్నా రెడీ. తల్లి కడుపులో నుంచి మనకు కొన్ని విటమిన్స్ అన్నీ వస్తాయి. తల్లి పాలు తాగుతాము, అన్నీ వస్తుంటాయి. మనకి ఇప్పుడు సూదులు ఇస్తున్నారా పసిపిల్లలకి? కొన్ని జబ్బులు రాకుండా ఇస్తున్నారు కదా. ఇక్కడ నర్సులు వచ్చి ఇవ్వట్లేదా? పిల్లలకి చిన్న పిల్లలు వాళ్ళకు కూడా కంటి జబ్బులు రాకుండా జాగ్రత్త పడటానికి ఒక ద్రవం లాంటిది తాగిస్తారు. మీకు కూడా చిన్నప్పుడు మీ అమ్మవాళ్ళు తాగించుంటారు, కానీ మీకు తెలియదు. అన్నీ కూడా తల్లి ఎక్కడి నుంచి చూసింది కదా, పుట్టినప్పటి నుంచి అన్నీ కూడా కంటి గురించి జాగ్రత్తలకి తల్లి ఆహారం తీసుకుని మనకు అందజేసింది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ ద్రవాలు పోసింది. ఈ బాబు బాగున్నాడు కదా. చూడండి, బాబు బాగున్నాడా? ఇక్కడ బాబు ఇక్కడ బాబు ఎలా ఉన్నాడు? బాగున్నాయా కళ్ళు? చూడండి చూడండి, కళ్ళు బాగున్నాయా బాబు? కనపడుతుంది బాబుకి? గుడ్డు బాగుందా? బాగాలేదు. ఓకే, అందరూ ఓకేనా? బాగాలేదండి. ఎందుకు బాగాలేదు? ఆయనకి పోషకాహారము సరిగా అందలేదు కాబట్టి ఆయనకు అటువంటివి వచ్చింది. అయితే మనకు కూడా కొన్ని విటమిన్ లోపము వలన ఏ విటమిన్ అనేటువంటిది లోపించినప్పుడు మన కంటి లోపల ఇప్పుడు మనకు దుఃఖం వస్తే టీచర్ కొడితే వెళ్తామని అవుతామా? వెళ్తాం కదా. నీళ్ళు వస్తే రావాలి, తడి రావాలి. మనకు టీచర్ తిప్పినప్పుడు కంటి నలకబడినప్పుడు నీళ్ళు వస్తాయా? అయితే ఈ విటమిన్ తగ్గిన వాళ్ళకి ఏమవుతుందంటే అసలు తడే ఉండదు. తడి ఉండదు, ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత కన్ను గుడ్డుకి ఓ పక్కన బ్రౌన్ కలర్ లాగా మచ్చ వస్తుంది. చూసారా? గోధుమ రంగు మచ్చ. గోధుమ రంగు వచ్చిందా? ఉన్నది కదా. ఈ మచ్చ వచ్చిన తర్వాత కంటి చూపు పోతుంది. ఈ లోపల నల్ల గుడ్డు లోపల ఈ మచ్చే ఏమవుతుంది? పుండుగా మారుతుంది. పుండుగా మారి ఏమవుతుంది? లోపల పుండుంటే చీము అవుతుంది కదా. ఆ చీములాగా గుడ్డు మొత్తము కారిపోతుంది, చూసి రూపంలో కారిపోతుంది. అప్పుడు కన్ను కనపడుతుందా? కనపడదు. ఓకే. అలాగే మనకు కన్ను సరిగా ఉంది లేనిది అనేది మనకు మొట్టమొదట ఎలా తెలుస్తుంది అంటే, మనం అందరం ఆడుకుంటాం కదా రాత్రులు, సాయంత్రం 6 గంటలు కదా, కొద్దిగా మస్క చీకటి
కొంచెం వెళ్తుందనుకో, ఈ కన్ను ఆరోగ్యం సరిగా లేని వాళ్ళకి ఏమవుతుంది